తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా జగన్మోహన్ రెడ్డికి అంబటి రాంబాబు భారీ షాక్ ఇచ్చారని, తిరుమలలో స్వామివారి అన్నప్రసాదం అద్భుతంగా ఉంది, శుచిగా శుభ్రంగా ఉంది అంటూ అంబటి రాంబాబు మాట్లాడడం వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఉన్నారని, అంబటి రాంబాబు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాడు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. తిరుమల వెళ్ళినటువంటి వైసీపీ సీనియర్ నాయకులైనటువంటి అంబటి రాంబాబు గారు స్వామివారిని దర్శించుకొని తర్వాత బయటకు వచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆ తర్వాత స్వామివారి అన్నప్రసాదం అద్భుతంగా ఉందని, శుచిగా శుభ్రంగా ఉందంటూ ఆయన కొనియాడడం జరిగింది. అది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అంబటి రాంబాబు ఇప్పుడు స్వామివారి అన్నప్రసాదం మీద మాట్లాడడం మీద జగన్మోహన్ రెడ్డి కొంచెం సీరియస్గా ఉన్నారని, ఆయన మీద చర్యలు తీసుకోబోతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా చూడాలంటారు మేడం? అంటే అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి గారికి పచ్చి కొట్టేయబోతున్నాడు అనేది అర్థమైంది మనకి. చిన్నపిల్లల భాషలో మాట్లాడుకోవాలంటే, లేదు కొంచెం పెద్దవాళ్ళ భాషలో మాట్లాడుకోవాలంటే జలకాయ కొట్టేశాడు అనుకోవాలి. ఓవరాల్గా పార్టీ మారబోతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పనితీరు బాగుందని చెప్పారంట. పనితీరు బాగుందని చెప్పాడు. ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వస్తుందో అంబటి రాంబాబు గారికి బాగా తెలుసు. ఓకే, ఆయన వెళ్తే విశ్వాసఘాతకుడు అది ఇది అని కితాబులు ఇస్తారేమని భయం వేసి అంబటి రాంబాబు గారు వీళ్ళ చేతనే గెంటి వేయబడి అప్పుడు ఆయన దారి ఆయన చూసుకున్నాడు అనే ఒక స్క్రీన్ ప్లేలో భాగంగా ఇది ఈ విధంగా మాట్లాడారు అంబటి రాంబాబు గారు. ఓకే, అంబటి రాంబాబు గారు పార్టీ మారాలని ఎప్పటి నుంచో అంబటి రాంబాబు గారు పార్టీ మారుతారు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రచారం జరిగింది. ఆయన అప్పుడప్పుడు దాన్ని ఖండించటం, కొన్నిసార్లు మిన్నకుండిపోవటం ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సినారియా ఏంటంటే, మొన్నటి వరకు కూడా సింహం సింగిల్ అనే పదం వైసీపీలో ఎప్పుడు ఉండేది. ఇంకొక పార్టీతోటి పొత్తు పెట్టుకోవటం అనేది ఉండదు అనేది ఉండేది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక టెన్షన్ స్టార్ట్ అయిందో మనసులో, ఏంటి అంటే ఈ పార్టీలో మిగలరేమో, ఎందుకైనా మంచిది మనం ఇప్పటి నుంచినే ఒక కామన్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఒక 4-5 సయోధ్యలో ఉంటే మంచిదేమో, మనం కొంచెం అంటే వీళ్ళందరికీ మనమే నాయకత్వం వహిస్తూ మేము ఇంత బలము అని చెప్పుకోవాలి అనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అంటేనే అర్థం ఏంటి అంటే చాలామంది బయటికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు అని. ఆయన పార్టీయే బలంగా ఉందనుకోండి, అప్పుడున్నట్టు మాకు 40% ఓట్ షేర్ ఉందని చెప్తున్నాడు ఆయన. నిన్నటిదాకా ఆ మాటలు చెప్పుకుంటూ వచ్చిన మనిషి ఇవాళ హఠాత్తుగా ఆయన ఉద్దేశాలకు విరుద్ధంగా, ఆయన మాటలకు విరుద్ధంగా ఆయన ఒక 4 ప్లాట్ఫామ్ పంచుకోవాలి, ఒక కామన్ ప్లాట్ఫామ్ ఏర్పరచుకోవాలి, ఒక జట్టు మెయింటైన్ చేయాలి అనే ఒక మెంటాలిటీ ఎందుకు వచ్చింది ఆయనకి, ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఇట్లాంటి వాళ్ళందరూ ఈ కప్పలన్నీ ఎగిరిపోతున్నాయి ఈ గంపలో నుంచి. ఏ గంపలోకి వెళ్తాయో అది వేరే విషయం, కానీ ఈ గంపలో అయితే ఉండవు అనేది అర్థమైంది. లేదు, స్వతంత్రాన్ని ప్రకటించుకుని మాకు ఈ రాజకీయాలు చాలు, మేము శేష జీవితాన్ని ప్రశాంతంగా తీర్థయాత్రలో గడిపేస్తాము, దానిలో మొదటి మెట్టే తిరుపతి అని అంబటి రాంబాబు గారికి జ్ఞానోదయమైందో, ఏమన్నా జరగనివ్వండి, ఆ గంపలో అయితే ఉండట్లేదు ఈ కప్పలో అనేది అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ దరిమిలా ఈ స్ట్రాటజీ ప్లాన్ చేశాడు. వైసీపీ నాయకులు కానివ్వండి, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి పదే ఇప్పుడు టీటీడీ పాలక మండలి మీద, వారి పనితీరు మీద ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అదే పార్టీకి చెందినటువంటి అంబటి రాంబాబు గారు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం అద్భుతంగా ఉంది, శుచిగా శుభ్రంగా ఉందంటూ ఆయన కొనియాడడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇంతకుముందు స్క్రిప్ట్లు అందాయి జనాలకి. స్క్రిప్ట్లు చదవటం ఇష్టం లేని మనుషులు ఎవరో వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఆయన ప్రాణం పోయేంత వరకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వదలరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ, ఏదైనా పార్టీలో విలీనం చేసినా, ఏ పార్టీ వాళ్ళన్నా కలుపుకున్నా ఆయన వైసీపీలోనే ఉంటాడు తప్పితే
ఒకవేళ రేపు పరిస్థితులు తారుమారయ్యి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాల్సి వచ్చిందనుకోండి వైసీపీ పార్టీని, అప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తాడు. ఎందుకంటే ఆయన పాత పక్షే కదా కాంగ్రెస్ పార్టీకి, పాత గుటికే చేరతారు వీళ్ళంతా. అయితే ఇలాంటి స్క్రిప్ట్లు చదివే వాళ్ళు ఎవరు పార్టీ మారరని అర్థం. ఇప్పుడు స్క్రిప్టులు చదవట్లేదు వీళ్ళు అంటే వాళ్ళకి అర్థమైపోద్ది వీళ్ళు ఎవరు ఉండేవాళ్ళు ఎవరు వెళ్ళేవాళ్ళు అని. ఈయన తిరుగుబాటు బావుట ఎగరేయదలుచుకున్నాడు. నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమంటారు, ఏం ప్రచారం చేస్తారు? విశ్వాసఘాతకుడు, పార్టీ ఉన్నన్నాళ్ళు అధికారం ఉన్నన్నాళ్ళు ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు అంటారు. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడితే వాళ్ళు ఏదైనా సస్పెన్షన్స్ ఏమన్నా వచ్చినాయి అనుకోండి, ఆయన బయటకు వచ్చి ఏం చెప్పుకోగలుగుతాడు? చూసారా బాగున్నది కూడా బాగుందని నువ్వు మాట్లాడనివ్వట్లేదు, స్వేచ్ఛ లేదు అక్కడ, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే మాట్లాడాలి. ఈ కనీస స్వేచ్ఛ కూడా లేని చోట దేవుడు కనీసం మనం వేరే చోట్ల మాట్లాడలేకపోవచ్చు, దేవుడి గుళ్ళో కూడా నిజాలు బలకూడదా, వాస్తవాలు బలకూడదా అని ఆయన ఒక విక్టిమ్ కార్డ్ వేసుకుని బయటకు వస్తాడు ఆయన. ఇప్పుడు మామూలుగా వస్తే ఆయన మీద దాడి జరుగుతుంది. ఇప్పుడు ఈయనేమనుకుంటున్నాడు, పార్టీ మారి అంటే పార్టీ చేత గింటి వేయబడితే సానుభూతి వస్తాను భావించారా? అది దానికోసమే ఈ పనులన్నీ చేస్తున్నాడు. లేదంటే అసలు దాదాపు ఒక సంవత్సరం క్రితం కూడా వచ్చింది ఈయన జనసేనలో చేరబోతున్నాడు అని. అయితే ఆయన ఖండించలేదు, కానీ తర్వాత మళ్ళీ వైసీపీ పక్షానే మాట్లాడితే ఓహో ఆయన మారడుగా మనసు వైసీపీ, ఆయన ఎక్కడా ప్రత్యేకంగా ఖండించట్లా. ఆ ఖండించకపోవటం వెనకమాల కూడా వైసీపీ కాస్త గుర్రుగా ఉండటానికి కారణం. ఇప్పుడు ఏది ఏమైనా వైసీపీకిను అంబటి రాంబాబుకి మధ్యలో దూరం పెరిగింది అనడానికి ఇంతకంటే సాక్ష్యం అక్కర్లా. అంటే వైఎస్ఆర్సీపీకి ఇన్ని రోజులు బలమైనటువంటి గొంతుకును వినిపించే వారిలో అంబటి రాంబాబు గారు ముందు వరుసలో ఉండేవారు. ఇప్పుడు ఆయన కనుక పార్టీకి దూరం అయితే మరి వైసీపీ పరిస్థితి ఏంటంటారు? అందుకే కదా అందరినీ చేర్చుకోవాలనుకుంటుంది ఆయన. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే, నాయన నువ్వు ఇప్పటికైనా మేల్కో, అందరూ మళ్ళీ అటు ఇటు తట్టాబుట్టా సర్దుకునే లోపు ఈ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేయి అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. చెప్తుంటే అది తలకెక్కట్లా. ఎందుకంటే ఆయనకి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారో ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు వాళ్ళ వెనకే ఉండాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి తప్పనిసరి పరిస్థితి. ఆయనకు అంతకంటే గత్యంతరం లేదు. ఎందుకంటే కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు నిన్నగాక మొన్న ఏం చేశారు ఆయన, నేను కోర్టుకు రాలేనండి అని చెప్పి, నేను వస్తే చాలా కష్టాలు ఉంటాయండి, ప్రభుత్వాలకే కష్టం, అందుకని నాకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వండి అని చెప్పి మాట్లాడాడు. కాదు మీరు రావాల్సిందే అంటే ఇక ఆయన ఆఫర్లు ఎట్లున్నాయంటే, ఇప్పుడు మామూలుగా నిందితులకి కోర్టుని ఎప్పుడన్నా ఒకసారి ఏవైనా హంబుల్గా రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితిలో ఉంటారు తప్పితే నిందితులు నేరం రుజువైనా అవ్వకపోయినా, ఇది గుర్తుపెట్టుకోండి, నేరం రుజువైనా కాకపోయినా నువ్వు నేరస్తుడివి కాదు అని తేల్చేంత వరకు చట్టం దృష్టిలో నువ్వు నేరస్తుడివే. అలాంటప్పుడు నీకు అంత ప్రత్యేకమైన హక్కులేమీ ఉండవు. అయితే ఈయన కోర్టుతోటి బేరసారాలు ఆడుతున్నాడు. మొన్న లండన్ వెళ్ళేటప్పుడు నేను అనుమతి ఇవ్వండి అని చెప్పి కోరుకున్నాడు. వాళ్ళు ఏం చెప్పారు, బాబు నువ్వు వచ్చిన తర్వాత నవంబర్ 14 రోజున కోర్టుకు రా బాబు అని చెప్పారు. అయితే ఈయన అంతకంటే ముందే ఒక పిటిషన్ వేసేసుకున్నాడు. ఏమని, నేను రాలేను, నాకు మినహాయింపు ఇవ్వండి, వ్యక్తిగత హాజరుకి మినహాయింపు ఇవ్వండి, నా బదులు నా లాయర్ వస్తాడు, లేదు అనుకుంటే దీన్నే దానిగా మీరు కన్సిడర్ చేయండి అని చెప్పి ఇచ్చాడు. ఒకవేళ కోర్టు ఏమీ పట్టించుకోలేదనుకోండి, అసలు మీరు ఎందుకండి తాడేపల్లి ప్యాలెస్లోనే కోర్టు కావాలంటే నా ప్యాలెస్లో ఒక రూమ్ ఇస్తాను, అక్కడికి వచ్చి ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రార్లు ఎవరైనా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఎక్స్ట్రా డబ్బు పే చేస్తే రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళే వాళ్ళ ఇంటికి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారు రిజిస్ట్రారు. అంటే వాళ్ళ అనారోగ్య పరిస్థితులు సుమా, అంతకంటే వేరే ఏమీ కాదు. అట్లా ఈయన ఏమన్నా వాళ్ళకి ఈ ఆఫర్ కూడా అడుగుతాడేమో జగన్మోహన్ రెడ్డి గారు. అలా ఉంది పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అది మునిగిపోయే పడవ అని చాలామందికి అర్థమయ్యి వాళ్ళందరూ తట్టాబుట్టా సర్దుకుంటున్నారు. ఆ తట్టాబుట్టా సర్దుకునే వాళ్ళల్లో ఇది సర్దుకుని రెడీగా పెట్టుకున్నారు లగేజీ.
ఆయన ఎప్పుడైతే చర్య తీసుకుంటాడో అప్పుడు వేరే పడవ ఎక్కడానికి లగేజ్ సర్దుకుని రెడీగా ఉన్నారు. కానీ ఆయన పడవ దిగు అని అనట్లే, వాళ్ళే దిగి వెళ్ళిపోవాలి, వాళ్ళని తిట్టాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వైసీపీకి మాట్లాడటానికి మాటలు కూడా లేవు. ఇప్పుడు ఇట్లాంటి విషయాల మీద మాట్లాడాలి అంటే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడాలి. ఈ రెండే పనులు ఆయనకి. ప్రజల కోసం మాట్లాడే మాటలు కనిపించట్లేదు కదా. ప్రజల కోసం మాట్లాడాలంటే అసెంబ్లీకి వెళ్ళాలి, లేదంటే రాస్తారోకోలు చేయాలి, లేదంటే పికెటింగ్లు చేయాలి, ధర్నాలు చేయాలి, నిరాహార దీక్షలు చేయాలి, ఇవన్నీ చెయ్యాలి. మేము అవన్నీ చెయ్యం. ఇప్పుడు వైసీపీ గనక నిజంగా అంబటి రాంబాబు మీద గనక చర్యలు తీసుకుంటే, పార్టీ నుంచి ఒకవేళ సస్పెండ్ గనక చేస్తే అంబటి రాంబాబు ఏ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? జనరల్గా ఆయన జనసేనకే వెళ్తాడు, జనసేన పార్టీకి వెళ్తాడు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆయన జనసేన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పటి వరకు. అంటే సందర్భాల్లో ఆయన పవన్ కళ్యాణ్ విమర్శించింది, ఆరోపణలు చేసింది కూడా మనం చూసాం కదా. అంటే ఆరోపణలు కాదు దానికి కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు వైసీపీ పార్టీలో కమ్మోళ్ళని కమ్మోళ్ళతోనే తిట్టించాలా, రెడ్లతోనే తిట్టించాలా, కాపోళ్ళతోనే తిట్టించాలా. అది ఒక ఫండమెంటల్ ఇష్యూ అక్కడ. దీనిలో భాగంగా అంబటి రాంబాబు తోటి అలా మాట్లాడిచ్చారు. ఇప్పుడు వాటన్నిటికీ సహకరించట్లా, అది అసలు వచ్చిన బాధ. థ్యాంక్ యూ.